అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 45వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. కథ నచ్చితే హైప్ చేయండి. సార్, ఈరోజు 9 o'clockకి వేరే కంపెనీ వాళ్ళతో మీటింగ్ ఉంది. ఆ తర్వాత కొన్ని ఫైల్స్ చెక్ చేయాల్సి ఉన్నాయి. నెక్స్ట్ ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ ఉందని చెప్తుంది. ఓకే, అన్నీ ఇలాగే మానిటర్ చేస్తుండు అని తన సీట్లో కూర్చుంటాడు. కూర్చున్న దగ్గర నుంచి శ్వేతకి సైట్ కొట్టడం మొదలు పెడతాడు రాహుల్. నువ్వు ఇంత షార్ప్ అయితే నీతో నేను ఎలాగే వేగేది అని అనుకుంటాడు తన మనసులో. అలాగే శ్వేతని చూస్తూ తను రాహుల్ని చూసినప్పుడు నెమ్మదిగా సైడ్ లుక్ ఇచ్చేసి వర్క్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటాడు. మామూలు చుడిదారే వేసుకున్న అందం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది శ్వేతది. ఆ చున్నీ వేసే విధానం కూడా నచ్చుతుంది రాహుల్కి. కళ్ళకి అందంగా పెట్టిన కాటుక, నునుపైన ముక్కు, మాట్లాడుతుంటే ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కదిలే పెదవులు, చిన్నవి పెద్దవి అవుతూ కదిలే కళ్ళు, కళ్ళతోనే మాట్లాడేస్తోందేమో అని అనిపిస్తోంది. తనని అలాగే కళ్ళార్పకుండా చూస్తున్న రాహుల్ దగ్గరికి వచ్చి, సార్, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఈ ఫైల్ ఈరోజు సబ్మిట్ చేయడానికి లాస్ట్ రోజు. మీరు సైన్ చేస్తే పంపించేస్తాను అని అంటుంది. అలాగే అని ఆ ఫైల్ తీసుకొని సైన్ చేస్తాడు. ఏం చదువుకున్నావు అని అడుగుతాడు. నేనా సార్, ఈ రూమ్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? శ్వేత నవ్వుకొని నేను బీటెక్ అని చెప్తోంది. ఏం మాట్లాడకుండా మళ్ళీ వర్క్లో మునిగిపోయిన రాహుల్ని ఒకసారి చూసి తను కూడా తన పని చేసుకుంటుంది శ్వేత. అలా ఒక 2 రోజులు గడిచిపోతాయి. శ్వేత వాళ్ళ నాన్నకి కాస్త ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్తే కూడా హ్యాపీగా ఉంటుంది రాహుల్కి. వర్క్ టైం టు టైం అన్ని షెడ్యూల్స్ చూస్తూ ఉంటుంది. ఒకరోజు శ్వేత కాఫీ కోసం రాహుల్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక ఫైల్ పక్కన పెట్టి కాఫీ తాగి చూసేసరికి ఆ ఫైల్ నిండా వాటర్ పడి పేపర్స్ అన్నీ కూడా పాడైపోతాయి. ఇదేంటి ఇలా అయ్యింది? ఇప్పుడు 1 అవర్లో మీటింగ్ ఉంది కదా. అబ్బా, ఇప్పుడు నేనేం చేయాలి? సార్ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని కూడా చెప్పారు సార్. అందుకే నేను దీన్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాను. లోపల పెట్టి వచ్చినా సరిపోయేది అని అనుకుంటూ తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది శ్వేత. అటుగా వెళ్తున్న సురేష్ అక్కడికి వచ్చి, మేడం ఏమైంది? ఫైల్ తడిసిపోయినట్టుగా ఉందిగా. అయ్యయ్యో, ఈరోజు మీటింగ్ కూడా ఉన్నట్లుంది. ఇప్పుడు ఈ ఫైల్ పోయిందని సార్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ భయపెడుతుంటాడు. ఇంకా శ్వేత వెళ్ళి గబగబా ఆ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని వెంటనే అది ప్రిపేర్ చేద్దామని అనుకుంటుంది. కానీ పాపం తనకి తెలియని విషయం అదంతా చేసింది సురేషే అని. ఒక 1/2 అవర్లో సగం ఫైల్ దాకా ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే వచ్చిన రాహుల్ చాలా హడావిడిగా వర్క్ చేస్తూ ఉన్న శ్వేతని చూసి ఏమైంది అని అనుకొని తన చైర్లో కూర్చుంటాడు. శ్వేత, మీటింగ్ టైం అయింది, వెళ్దామా అని అంటాడు రాహుల్. సార్, అది అది అని కంగారు పడుతూ ఉంటే ఏమైంది అని అంటాడు. అది సార్, ఫైల్ అంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు మీటింగ్ ఉంది కదా, కాస్త సీరియస్గా వెళ్దాం కదా అని అంటాడు. సార్ సార్ అంటూ రాహుల్ వెంటే వెళ్తుంది. కానీ టెన్షన్ ఎక్కడ రాహుల్ తన మీద అరుస్తాడోనని భయంగానే వెళ్తుంది. ఆల్రెడీ అక్కడికి అందరూ వచ్చేసి ఉంటారు. వాళ్ళని చూశాక శ్వేతకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏమైనా తప్పు ఉంటే అందరూ కూడా ఇన్వెస్టర్స్ గొడవ చేస్తారని అనుకుంటుంది శ్వేత. ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఇందులో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి ప్రొజెక్టర్కి కనెక్ట్ చేయి అని అంటాడు రాహుల్. అది తీసుకొని కనెక్ట్ చేసి చూస్తే ఏదైతే ఫైల్ తను మిస్ అయిందని బాధపడుతుందో ఆ ఫైలే అందులో పీడిఎఫ్ అయి ఉంటుంది. అమ్మయ్య అని అనుకుని వెంటనే అటెండర్ని పిలిచి అది ప్రింట్ ఇచ్చాను, తీసుకొని రమ్మంటుంది. అలాగే అందులో ఉన్న డేటా అంతా కూడా అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, రాహుల్ తన రూమ్లోకి వచ్చినప్పుడు శ్వేత కంగారు చూసి, ఇంత కంగారుగా వర్క్ చేస్తోంది, అంతా నిన్నే రెడీ చేసింది కదా అని అనుకుని ఏం జరిగిందో తెలుసుకోవటానికే సీసీటీవీ ఓపెన్ చేస్తాడు. సురేష్ చేసిన ఘనకార్యం ఇంకా రాహుల్ కూడా తెలుస్తుంది. ఆ ఫైల్ ఉన్న పెన్ డ్రైవ్ శ్వేతకి ఇస్తాడు. ఎక్స్ట్రా కాపీ ఉందని శ్వేతకి తెలియదు. అందుకే కంగారుగా ఆ ఫైల్ మళ్ళీ ప్రిపేర్ చేయాలని చూస్తుంది. అలా మీటింగ్ అంతా కూడా కూల్గా జరుగుతుంది. అందరూ కూడా ఇన్వెస్టర్లు మాకు ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చిందని వాళ్ళు ఓకే చెప్పి వెళ్ళిపోతారు. అమ్మయ్య అని అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకుంటుంది శ్వేత. ఇన్వెస్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోయాక రాహుల్ శ్వేత దగ్గరికి వచ్చి, ఈ మాత్రం దానికే ఇంత టెన్షన్ పడతారా చెప్పు అని అంటాడు. ఏమో సార్, సడన్గా ఆ ఫైల్ పోయేసరికి నాకు చాలా భయమేసింది, ఏం చేయాలో కూడా అర్థం కాలేదని చెప్తూ ఉంటుంది. నేనుండగా నీకేమైనా ఇబ్బంది రానిస్తానా చెప్పు, ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు, పద వెళ్దాం అని అంటూ రాహుల్ రూమ్కి వెళ్తారు. వెయిటర్ని పిలిచి
2 కాఫీలని చెప్తాడు. వెయిటర్ కాఫీ తెచ్చాక వెళ్ళి శ్వేత పక్కన కూర్చొని, ఇదిగో ఈ కాఫీ తాగు, కాస్త రిలీఫ్ అవ్వు. ఇంత చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడకుండా నాతో చెప్పు ఏదైనా ఉంటే అని అంటాడు రాహుల్. అలాగే అని తల ఊపుతుంది శ్వేత. ఇద్దరు కాఫీ తాగిన తర్వాత ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉంటే సడన్గా కార్తీక్ వస్తాడు. అన్నయ్య అని అనుకుంటూ, కార్తీక్ ఎలా జరిగింది ట్రెక్కింగ్, ఇప్పుడే వచ్చావా అని అడుగుతాడు రాహుల్. అవునని, సూపర్గా జరిగిందన్నయ్య. నువ్వే మిస్ అయ్యావు. ఎందుకు రానన్నావు తెలియదు కానీ ఇది బెస్ట్ ట్రిప్ తెలుసా. కార్తీక్ ఆనందంలో. కార్తీక్ ఉంటాడే కానీ పక్కన ఉన్న శ్వేతని అస్సలు గమనించుకోడు. ఇంకా అలా అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి చూస్తాడు తన కోసం అరేంజ్ చేసిన చిన్న టేబుల్ని. అన్నయ్య ఎవరు తను అని అడుగుతాడు కార్తీక్. తను నా పిఏ అని అంటాడు రాహుల్. ఏంటి పిఏనా? అవునరా అని అంటాడు కాస్త కోపంగా. సరే సరే అయితే అని తను కూడా అక్కడే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా ముగ్గురు వర్క్లో పడిపోతారు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇద్దరు కూడా లంచ్ చేస్తూ ఉంటే శ్వేత బయటకి వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ తనని పిలిచి, మీరు కూడా ఇక్కడే భోజనం చేయండి మాతో కలిసి అని అంటాడు. వద్దు సార్, మీరు చేయండి, నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోబోతుంటే ఇక్కడ తిను అని అంటాడు. రాహుల్ కూడా సరే అని వచ్చి కూర్చొని ముగ్గురు కలిసి సరదాగా మాటలు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఈలోపు కార్తీక్ గమనించింది ఏంటంటే రాహుల్కి శ్వేత అంటే ఇష్టమని. అసలు పిఏనే పెట్టుకొని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కొత్తగా రాహుల్ పిఏని అపాయింట్ చేసుకునేసరికి అర్థమైపోతుంది కార్తీక్కి రాహుల్ శ్వేతని ప్రేమిస్తున్నాడని. ఒకరోజు మార్నింగ్ అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే హరిగారు ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ అప్పుడే, అమ్మ ఇంకెన్నాళ్ళే వెయిట్ చేస్తారు, అన్నకు పెళ్లి చేయొచ్చు కదా, మ్యాచెస్ చూడరా అని అడుగుతాడు. అంటే అన్నయ్యకి పెళ్లి చేస్తే వెంటనే నేను పెళ్లి చేసుకుందామని అంటాడు కార్తీక్. ఒక్కటి ఇస్తాడు రాహుల్ కార్తీక్ భుజం మీద. అరే ఈ విషయం మనిద్దరం మర్చిపోయామే, సుమిత్ర వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా అని అంటారు హరిప్రసాద్ గారు. అవునండి, ఏమైనా మ్యాచెస్ ఉంటే చూద్దాము, ముందు పెద్దోడికి ఆ తర్వాత 1 ఇయర్కి చిన్నోడికని అంటారు సుమిత్ర గారు. రాహుల్కి అయితే అసలు ఏం చెప్పాలో ఏం అర్థం కాదు. సైలెంట్గా ఉంటాడు. వీళ్ళు కూడా ఇంకేం మాట్లాడరు. నేను ఈరోజు మ్యాచెస్ వాళ్ళని పిలిచి ఫిక్స్ పెట్టమని అడుగుతాను. రాహుల్ని బయోడేటా ఒకసారి రెడీ చేసి నాకు పెట్టవా అని అంటారు సుమిత్ర గారు. అలాగే అమ్మ అని అంటాడు సైలెంట్గా. ఇంకా రోజు కార్తీక్ రాహుల్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. కార్తీక్ కూడా ఉండడం వల్ల పాపం శ్వేతకి సరిగ్గా సైట్ కొట్టలేకపోతాడు. అన్నయ్య ఈరోజు వర్క్ కాస్త తక్కువగానే ఉంది కదా, శ్వేతని పంపించేద్దామా అని అంటాడు. రాహుల్కి మాత్రమే వినపడేలాగా. వీడేంటి నాకు విలన్లాగా తయారయ్యాడు అని అనుకొని ఒక సీరియస్ లుక్ ఇస్తాడు కార్తీక్ వైపు. సరేలే నేనే బయటికి పోతాను అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళాక శ్వేతని పిలిచి ఈ కోడ్ ఒకసారి చెక్ చేయవా అని తన ల్యాప్టాప్ చూపిస్తాడు. కాస్త బెండ్ అయ్యి ఆ కోడ్ని చూస్తూ టైపింగ్ చేస్తూ ఉంటుంది శ్వేత. రాహుల్ శ్వేత అంత దగ్గరగా ఉంటే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఒక్కసారిగా తన నడుము పట్టి తన మీదకి లాక్కుంటాడు. ఆ హఠాత్ పరిణామానికి శ్వేత వచ్చి రాహుల్ ఒడిలో పడుతుంది. సార్ అని కళ్ళు పెద్దవి చేసి కొంచెం గట్టిగా అరుస్తుంది. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు అని అంటాడు రాహుల్. మీరేం చేస్తున్నారు, మీకైనా అర్థమవుతుందా, వదలని నన్ను అని రాహుల్ భుజాల మీద కొడుతుంది శ్వేత. ఒక్కసారిగా రాహుల్ శ్వేత ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి, నీకు చాలా చెప్పాలిరా, అమ్మేమో పెళ్లి చేసుకో అని గొడవ చేస్తోంది రోజు, నాకెవరూ వద్దు, నువ్వే కావాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు రాహుల్ శ్వేత కళ్ళలోకి చూస్తూ. అసలు శ్వేతకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు. ఏంటి అని లో వాయిస్తో అంటుంది. అర్థం కావట్లేదా పిచ్చిదానా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని అంటాడు రాహుల్. నిన్ను చూసిన మొదటిసారి ప్రేమలో పడిపోయాను, నువ్వు నాకు కావాలిరా, నువ్వు లేకుండా నేను ఉండలేను శ్వేత, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ శ్వేత పర్మిషన్ లేకుండా తనని ముద్దు పెట్టుకుంటాడు. శ్వేతని వదిలి తర్వాత మాట్లాడబోతుంటే ఒక్కసారిగా రాహుల్ని కొడుతుంది. ఎవరైనా ఇలా చేస్తారా, మీ ప్రేమ మీ ఇష్టమే ఉండొచ్చు కానీ ముద్దు పెట్టుకోవడం మీ ఇష్టం అవుతుందా, నా ఇష్టం లేకుండా నన్ను ఇలా ముద్దు పెట్టుకుంటారా అని ఒక్కసారిగా రాహుల్ ఒడిలో నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుంది శ్వేత. ఆగు అని రాహుల్ అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అబ్బా అనవసరంగా ముద్దు పెట్టుకున్నాను, ఏమో ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అనుకుంటాడు. ఇంకా ఆ రోజంతా తన రూమ్కి రాదు, ఇంటికి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఈవినింగ్ రాహుల్ ఇంటికి వచ్చి అలా సోఫాల్లో పడిపోయి తల వెనక్కి పెట్టి ఆలోచిస్తుంటాడు. ఏమైందిరా, అమ్మాయి ఏమైనా అంతా అని సుమిత్ర గారు వచ్చి అడుగుతారు. అవును అని మళ్ళీ తేరుకొని, ఏ అమ్మాయి, ఏవండి అని అంటాడు. ఎవర్రా అమ్మాయి అంటుంది మళ్ళీ. అమ్మ ఎవరు లేరంటే, ఉంది మా వదిన, ఎంత బాగుంటుందో తెలుసా, ఇదిగో అని అక్కడే ఉన్న కార్తీక్ చూపిస్తాడు. ఏది అని చూస్తుంటే రాహుల్ తన ఫోన్ లాక్కుంటాడు.
ఏ ఇవ్వు రాహుల్, ఏంటిది నాకు చూపించవా అంటారు సుమిత్ర గారు. అమ్మ, తను నాకు ఇంకా ఎస్ చెప్పలేదంటాడు. నువ్వు చెప్పావా అసలు? ఈరోజే అంటాడు. మరి కాస్త టైం కావాలి కదా, చూద్దాంలే కానీ అప్పుడే అలా అయిపోతే ఎలా అంటారు సుమిత్ర గారు. సరే అని బెడ్రూమ్లోకి వెళ్ళి శ్వేత సెల్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. మళ్ళీ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. నీతో మాట్లాడాలి, కాల్ లిఫ్ట్ చేయని మెసేజ్ పెడతాడు, అది చూసి లిఫ్ట్ చేయదు. ఇంకా కోపం వచ్చి వెంటనే శ్వేత వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇంట్లో కిచెన్లో ఉండి పాలు కాస్తూ ఏదో ఆలోచిస్తుంటుంది. మళ్ళీ కాల్ చేస్తాడు, కట్ చేస్తుంది. ఎన్నిసార్లు కట్ చేస్తావనే వాయిస్ వెనుక నుంచి వినపడేసరికి వెనక్కి తిరుగుతుంది. మీరిక్కడ అంటుంది. ముందు సమాధానం చెప్పు, ఎందుకు ఇలా కట్ చేస్తున్నావు? ఓకే, ముద్దు పెట్టడం తప్పే, ఒప్పుకుంటాను. కాల్ ఆన్సర్ చేయాలి కదా, నాతో మాట్లాడాలని లేదు, నేను జాబ్ కూడా మానేస్తానంటుంది. ఎందుకు అని సీరియస్ కరిస్తే, ఎందుకో మీకు తెలీదా? మీరు చేసింది మామూలు విషయమా, మీకు తెలీదా? కానీ నాకు కాదు. ఏ అమ్మాయికైనా ముద్దు అనేది భర్తతోనే ఉండాలనుకుంటుంది. కానీ మీరేం చేశారని ఏడుస్తూ ఉంటుంది. ఒసేయ్ పిచ్చిదానా, నేను అదే అంటున్నాను. అయినా ఎవరిని పడితే వాళ్ళని నేను ఎందుకు ముద్దు పెట్టుకుంటాను? నువ్వు నా దానివి, నా ప్రాణం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాను అంటాడు రాహుల్ శ్వేత దగ్గరికి వస్తూ. దూరం అంటుంది. పిచ్చా నీకు అని శ్వేత భుజాలు పట్టి దగ్గరికి లాక్కొని, నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నువ్వే నా భార్య, అంతే, నువ్వు ఫిక్స్ అవ్వంటాడు. నాకు ఇష్టం లేదంటుంది. ఎందుకు? ఏం మాట్లాడదు. పెళ్లి సంగతి నేను చూసుకుంటానులే, రేపు ఆఫీస్కి రాలేదో ఊరుకోనంటాడు. నేను రానంటుంది. నువ్వు రేపు ఆఫీస్లో 10 గంటలకు ఉండకపోతే రేపు ఆ నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత ముద్దేంటి, ఇంకా చాలానే జరుగుతాయి, నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు. శ్వేత అలాగే నుంచొని ఉండిపోతుంది. నెక్స్ట్ డే శ్వేత ఆఫీస్కి వెళ్తుంది. ఆబ్వియస్గా రాహుల్ శ్వేత ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. సార్, నేను జాబ్ రిజైన్ చేస్తానని అంటుంది. నీకు నేనంటే ఇష్టం లేదా, ఇంకా నీకు ఏదైనా సమస్య ఉందా అని అడుగుతాడు. అదే టైంకి అక్కడికి వచ్చిన మనోహర్ వాళ్ళని చూసి సారీ అని వెళ్ళిపోతుంటే శ్వేత మనోని పిలిచి, సార్ ప్లీజ్ మీరని చెప్పండి, నేను ఈ జాబ్ మానేస్తాను సార్, ఒప్పుకోవడం లేదు అని అడుగుతుంది. దీనికి ఏమైనా పిచ్చారా, ఒక పక్క పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే జాబ్ గురించి మాట్లాడుతుంది ఏంటి అంటాడు రాహుల్ చాలా సీరియస్గా. శ్వేత, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాహుల్ చాలా మంచివాడు, మీరు అనుకున్నట్టు ఏమీ కాదు, తను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నాడని చెప్తాడు. మనోహర్, ప్లీజ్ సార్ మీరైనా నచ్చ చెప్పండి అంటే, మీరు తన వైపే మాట్లాడతారేంటి అని శ్వేత వెళ్ళిపోబోతుంటే, ఎందుకు మేడం ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు సార్ మీకోసం ఏం చేశారో తెలుసా? మీ ఫాదర్కి ట్రీట్మెంట్ చేస్తుంది ఆయనే, ఆ బిల్ అంతా పే చేస్తుంది ఆయనే అని చెప్తాడు మనోహర్. ఏంటి అంటుంది శ్వేత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై. మను పెద్దగా అరుస్తాడు రాహుల్. ఇంకా చాలా ఆపు మనుతో అని. సరే, నిన్ను నేను ఇంకా ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే జాబ్ చేసుకో, తన సీట్ తన పాత ప్లేస్కి మార్చేసాయి మను, ఇంకా నువ్వు వెళ్ళొచ్చని పంపించేస్తాడు రాహుల్. శ్వేత దగ్గరికి వచ్చి రాహుల్తో మాట్లాడబోతుంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్. ఏంటి సార్ మీరు అనేది? నిజంగానే మా నాన్న కోసం హెల్ప్ చేసింది రాహుల్ సారా అని అంటుంది శ్వేత. అవును అని, నీ సీట్ మళ్ళీ పాత ప్లేస్కి మార్చేస్తాను శ్వేత, రేపటి నుంచి అక్కడే కూర్చొని వర్క్ చేసుకోవచ్చని వెళ్ళిపోతాడు మను కూడా. శ్వేతకి ఏం అర్థం కాదు, కళ్ళల నుంచి నీళ్లు కారిపోతుంటాయి. తన బాధ ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో సతమతమవుతూ ఇంకా అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఉన్న వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడదామని చూస్తే శ్వేత ఫేస్ చూసి ఆయన కంగారు పడి, ఏమైందమ్మా అని అడుగుతారు. ఏమీ లేదు నాన్న, నీకు ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. పర్వాలేదమ్మా, చాలా వరకు బాగానే ఉన్నాను, ఎందుకు నీ ముఖం అలా ఉంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు. శ్వేత ఏం సమాధానం చెప్పకుండా తలదించుకుంటుంది. మళ్ళీ తనే తలెత్తి, ఏం లేదు నాన్న అని అంటుంది. నేను సంపాదించి నేను ఇంట్లో కాళ్ళు కదపకుండా కూర్చోబెట్టి చూసుకోవాల్సిన నేను మంచాన పడి నీకు ఇంత బాధను అనుభవిస్తున్నాను. నీ వయసులో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీ జీవితం మాత్రం నా వల్ల ఇలా అన్యాయం అయిపోతుందని ఆయన బాధపడతారు. నాన్న ప్లీజ్, నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు, మీరు బాగుండాలి, మీకంతా నయమైపోవాలి, అప్పుడు ఆలోచిద్దాం, అవన్నీ మీరు ఇదంతా ఆలోచించొద్దు, పడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో తీసి, ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, అదే నువ్వే ఉంటే ఇప్పుడు అందరం ఎంత బాగుండేవాళ్ళం, నాన్న ఇలా అయిపోయేవాడే కాదు, నేను ఇప్పుడు బాధపడవలసిన అవసరం వచ్చేదే కాదు, లక్షల కోట్ల ఆస్తి పెట్టుకుని నన్ను ప్రేమించానని చెప్తున్నాడమ్మా, అది నిజమైన ప్రేమ అని తెలిసిన దానికి నేను అర్హురాలిని కాదని నా మనసు నన్ను ఆపేస్తోంది. తనకు తెలియదు, ఇంతకు ముందే కలిశానని, అప్పటి నుంచి నాలో కూడా ఇష్టం మొదలైందనే విషయం నేను ఎవరికీ చెప్పుకోలేను. ఆ రోజు కాఫీ షాప్లో నేను చూసింది ఇతన్నే అని నా మనసు అప్పుడే చెప్పింది. మెడికల్ షాప్ దగ్గర మళ్ళీ కలిసినప్పుడు అతనికి దగ్గరగా ఉంటే అతను కావాలనిపిస్తోంది. ఏదో తెలియని బంధం తనని చూస్తున్నప్పుడు తన పక్కనే ఉండాలనిపిస్తుంది. తనని వదిలి అస్సలు వెళ్ళిపోవాలని అనిపించట్లేదు తెలుసా. ఆఫీస్లో ఫస్ట్ డే వెళ్ళినప్పుడే తనని చూశాను. తన ఆఫీస్లో వర్క్ చేస్తున్నానని ఫీల్ నా మనసులో ఎంత సంతోషాన్ని కలిగించిందో తెలుసా. అలాంటి తనే పిలిచి తన రూమ్లో తన పక్కన సీట్ వేయించుకొని కూర్చోపెట్టుకుంటే అసలు నా ఆనందానికి అవధులే లేవు. తనకే తెలియకుండా రోజు సైట్ కొడుతూ ఉన్నానమ్మా. అలాంటిది నాకే తెలియకుండా నా వెనక ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాడు కూడా. నాన్న హాస్పిటల్ ఫీజు కూడా ఇచ్చాడంట. ఆ రోజు నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటే నేను అలాగే ఆ క్షణం ఆగిపోతే బాగుండనిపించింది. తను నాకు నచ్చేశాడు.
చాలా చాలా నచ్చాడు. నా జీవితంలో తను తప్ప ఎవరూ లేరు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. నేనెక్కడ, తనెక్కడ? తనకి నేనేమాత్రం సరిపోను. తన జీవితంలో తన స్థాయికి తగ్గ అమ్మాయి వచ్చి తీరుతుంది. తను చాలా సంతోషంగా ఉంటాడని అనుకుంటుంది. కొన్ని రోజులు నేను ఇలాగే బిహేవ్ చేస్తే తను నన్ను మర్చిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడమ్మా. అసలు నా జీవితంలో ప్రేమ అనే ఒక మజిలీ వస్తుందని నేను అనుకోలేదు. కానీ నా జీవితంలో ఇంకొకరిని నేను అసలు ఊహించుకోలేను. ఆ ఆఫీస్‌లోనే పనిచేస్తూ రాహుల్‌ని చూస్తూ బ్రతికేస్తాను. అలాగే ఏడుస్తూ నిద్రపోతుంది. ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిన రాహుల్ దగ్గరికి మను వెళ్ళి, ఏంట్రా ఇది? తనతో కూర్చొని మాట్లాడకుండా ఇలా నువ్వు బయటకొచ్చేస్తే ఎలాగా అని అడుగుతాడు. ఏం మాట్లాడనురా, తనకు అసలు ఇష్టమే లేదన్నట్టు అలా అంటుంటే ఏం చేయను, అట్లీస్ట్ ఆఫీస్‌లోనైనా ఉంటే నాకు తన గురించి తెలుస్తుంది. ఇప్పుడు నేను బలవంతం చేస్తే ఇక్కడ కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇంకో చోట జాబ్ కావాలి, మనీ లేవు, సఫర్ అవుతుంది. వద్దు, ఇక్కడే ఉండి నువ్వు మారితే నా జీవితంలోకి వస్తుంది. లేదంటే ఇద్దరం ఇలాగే ఒంటరిగా ఉంటాం. అట్లీస్ట్ ఒకళ్ళ కళ్ళెదురుగా ఇంకొకళ్ళు ఉంటాం కదా. చాల్లే, ఏం మాట్లాడుతున్నావురా? తను వద్దంటే నువ్వు చెప్పాలి కానీ వదిలేస్తానంటావా? వదిలేస్తానని ఎక్కడన్నానురా? వాళ్ళ నాన్నకి జరిగే ట్రీట్మెంట్ ఆగదు. తనకి జాబు పోదు. తనకి లైఫ్‌లో ఏ అవసరం ఉన్నా అది ఖచ్చితంగా నేనే తీరుస్తాను. అది తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే అని అంటాడు రాహుల్. ఎందుకు తను అలా చేస్తోంది? తనకి నిజంగానే ఇష్టం లేదేమో అంటాడు మను. తన గురించి నాకు బాగా అర్థమైంది. తను చాలా ఒంటరితనంలో ఉంది. ముందు తనని క్లియర్ అవ్వని. అలాగే అది నాకు దగ్గరైనా అవ్వకపోయినా దాని మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు. తను నాకు ఎంత దూరంగా ఉన్నా తనని ఇష్టపడుతూనే ఉంటాను. కానీ తనను చూడకుండా, తనతో మాట్లాడకుండా, తన గురించి ఆలోచించకుండా ఉండలేను. ఇంకా ఈ విషయం గురించి వదిలేయ్ మను. కార్తీక్‌కి, అమ్మకు తెలిస్తే చాలా బాధపడతారు. ఇంకా అసలు ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడూ రాకూడదు. చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు రాహుల్. రాహుల్ తన క్యాబిన్‌లోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే వచ్చిన కార్తీక్, ఇవి తెలియవు కాబట్టి అలాగే ఇద్దరు వర్క్ చేసుకుంటుంటారు. ఆ రోజు ఇంటికి వెళ్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత సుమిత్ర గారు తను ఎలా ఉంటుందో చూపించరా అని అడుగుతారు. అమ్మ ప్లీజ్ అని ఏదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. అది గమనించిన కార్తీక్ వెంటనే మనోహర్‌కి ఫోన్ చేసి, ఏమైందిరా? ఎందుకు అన్నయ్య అలా ఉన్నాడని అడుగుతాడు. ఏమోరా తెలీదని అంటే సుమిత్ర గారు, కార్తీక్ ఇద్దరూ కలిసి మనోని బాగా తిట్టి, ఏమైనా చెప్తావా చెప్పవా అని గట్టిగా అడుగుతారు. ఇంకా తప్పదని అనిపించి మనో జరిగిన విషయం అంతా కార్తీక్‌కి చెప్తాడు. అది విన్న తర్వాత కార్తీక్, సుమిత్ర గారు ఇద్దరు బాధపడతారు. సరే అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. అసలు తన ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలని కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ శ్వేత లేకపోవడంతో ఇల్లు మొత్తం వెతికి వాళ్ళ నాన్న బెడ్రూమ్‌లో నిద్రపోతూ ఉండడంతో శ్వేత రూమ్‌కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ర్యాక్‌లో రాహుల్ పిక్స్ కొన్ని, ఇంకా రాహుల్ గురించి తను రాసిన లెటర్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ చూసిన కార్తీక్ చాలా షాక్ అవుతాడు. ఏంటి, తను కూడా అన్నయ్య అంటే ఇష్టమే, మరి ఎందుకలా అన్నది? ఏమీ అర్థం కాక అవన్నీ మళ్ళీ అక్కడే పెట్టి ఆఫీస్‌కి వస్తాడు. ఆఫీస్‌లో రాహుల్ ఛాంబర్‌లో కాకుండా తను సెపరేట్‌గా ఉండే వర్క్ చేయడం గమనించి రాహుల్ రూమ్‌లోకి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. చాలా డల్‌గా ఉన్నా చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు రాహుల్. అది గమనించిన కార్తీక్ చాలా బాధగా అనిపిస్తుంది. ఇద్దరికీ ఇష్టం ఉంది కానీ ఎందుకు ఇద్దరు దూరంగా ఉంటున్నారని అనుకుంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి, అది తనే చెయ్యాలి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అలా కొన్ని రోజులు గడుస్తాయి. శ్వేత అక్కడే వర్క్ చేస్తుంది. రాహుల్ కూడా తన రూమ్ మిర్రర్ నుంచి శ్వేతని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు శ్వేత ఒక షాపింగ్ మాల్‌కి వెళ్తుంది ఫ్రెండ్ రమ్మంటే. అక్కడ ఇద్దరూ కలిసి శారీస్ చూస్తుంటారు. అనుకోకుండా శ్వేతకి ఒక శారీ బాగా నచ్చుతుంది. తన ఫ్రెండ్ తీసుకోవే అంటే సరే తీసుకుందామని అనుకుంటుంది. ఆ రోజు బాగా ముందుగా సుమిత్ర గారు శ్వేతని చూడాలంటే తను ఎక్కడుందో తెలుసుకుని రాహుల్ షాప్‌కి తీసుకెళ్తాడు. కానీ రాహుల్ బయటే ఉండి శ్వేత పిక్ చూపించి తనే అని చెప్తాడు. సుమిత్ర గారు లోపలికి వెళ్ళి శ్వేతని చూసి లక్షణంగా ఉందనుకొని తన పక్కనే కూర్చొని తన శారీస్ చూస్తారు. సుమిత్ర గారు కొన్ని శారీస్ చూస్తూ, ఇది చాలా బాగుంది, నాకు ఇస్తావా అంటారు. శ్వేత చేతిలో ఉన్న శారీ తీసుకొని, ఆ శారీ మేడం గారు తీసుకున్నారంటాడు అక్కడ ఉన్న సేల్స్ పర్సన్. మీకు ఇది అంత బాగా నచ్చితే తీసుకోండి అంటుంది శ్వేత. వద్దులే, నీకు నచ్చింది కదా, నువ్వే తీసుకో అని సుమిత్ర గారు అంటే, అవునే తీసుకో అని శ్వేత ఫ్రెండ్ అంటే, పర్లేదు తీసుకోండి అంటుంది. నీకు బాగా నచ్చింది అన్నావుగా, నా లైఫే అంతా, ఏది నచ్చితే అది దూరమైపోతాయి. అందుకే నాలాంటి వాళ్ళు దేన్నైనా ఇష్టపడడం తప్పు. ఆశ కూడా పడకూడదు. అయినా ఆ శారీ కాస్ట్ చూడు, ఇది నేను కొనగలిగేది కాదు, వదిలేసేయ్ అని సుమిత్ర గారికి ఇస్తుంది. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.